హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ గ్రౌండ్లో కెప్టెన్కి బాస్ ఎవరు? అంపైర్ లేదా మ్యాచ్ రెఫరీ కదా? వాళ్ళు పిలిస్తే ఎంతటి కెప్టెన్ అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ మన సూర్యకుమార్ యాదవ్ స్కై మాత్రం ఏకంగా మ్యాచ్ రెఫరీనే వెయిట్ చేయమని చెప్పాడు. అవును, టాస్ వేయడానికి టైం అయింది, రెఫరీ పిలుస్తున్నాడు. కానీ సూర్య మాత్రం ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వెనక్కి పరిగెత్తాడు. ఎవరికోసం? మన మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోసం. ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్కి ముందు జరిగిన ఈ క్యూట్ అండ్ ఫనీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు సూర్య ఎందుకు వెళ్లాడు? రోహిత్ అక్కడ ఏం చేస్తున్నాడు? వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది? ఈ వీడియోలో ఆ పూర్తి కథను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. రోహిత్ రియాక్షన్ మామూలుగా లేదు. విషయమేంటంటే 2026 టీ20 వరల్డ్ కప్కి మన రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్. ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకురావడానికి రోహిత్ శర్మ వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి టాస్ వేయడానికి ఇద్దరు కెప్టెన్లు సూర్య మరియు మోనాంగ్ పటేల్ గ్రౌండ్లోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్ దూరం నుండి రోహిత్ని చూశాడు. వెంటనే మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ దగ్గరికి వెళ్లి, సార్, ఒక్క 2 నిమిషాలు ఆగండి ప్లీజ్ అని చెప్పి టాస్ వేయకుండా వెనక్కి పరిగెత్తాడు. గ్రౌండ్లో ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూర్య ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే నేరుగా వెళ్లి రోహిత్ని బాయి ముందు నిల్చున్నాడు. సూర్య తన దగ్గరికి రావడం చూసి రోహిత్ మొదట వద్దని వారాడు. ఎందుకంటే టాస్ టైం అవుతుందని రోహిత్ ఫీలయ్యాడు. కాని సూర్య వినలేదు. దగ్గరికి వెళ్లి రోహిత్ని హగ్ చేసుకున్నాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. సూర్య ఏదో అడుగుతుంటే రోహిత్ సీరియస్గా, జల్దీ చెప్పు, బ్యాటింగా బౌలింగా అన్నట్లు సైగ చేశాడు. అంటే సూర్య రోహిత్ సలహా అడిగాడన్నమాట, భాయ్ ఏం తీసుకోవాలి అని. దానికి రోహిత్ తనదైన స్టైల్లో, అరే పిచ్చోడా, ఫీల్డింగ్ తీసుకోడా అన్నట్లుగా నవ్వుతూ చెప్పాడు. వాంఖడే పిచ్ గురించి రోహిత్కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు కదా, అందుకే ఆ సలహా ఇచ్చాడు. కాని ట్విస్ట్ ఏంటంటే సూర్య టాస్ ఓడిపురాడు. అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. సూర్య తన దగ్గరికి రావడం చూసి రోహిత్ మొదట వద్దని వారాడు. ఎందుకంటే టాస్ టైం అవుతుందని రోహిత్ ఫీలయ్యాడు. కాని సూర్య వినలేదు. దగ్గరికి వెళ్లి రోహిత్ని హగ్ చేసుకున్నాడు. మ్యాచ్ రెఫరీని కూడా పక్కన పెట్టి తన గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లిన సూర్య వినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రోహిత్ కూడా మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి హార్దిక్, కుల్దీప్, ఇషాన్ కిషన్లను ఆప్యాయంగా పలకరించాడు. అరే బాపు అంటూ అక్షర్ పటేల్ని పిలిచిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ సలహా పాటించే అవకాశం సూర్యకు రాలేదు. కానీ మ్యాచ్ మాత్రం ఇండియా గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్తో చెలరేగి ఇండియాకు విజయాన్ని అందించాడు. సో ఫ్రెండ్స్, ఇది టాస్ టైంలో జరిగిన అసలు విషయం. సూర్య చేసిన ఈ పని మీకెలా అనిపించింది? రోహిత్ ప్లేస్లో మీరు ఉంటే సూర్యకి ఏం సలహా ఇచ్చేవారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రోహిత్ సూర్య ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.